నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 1వ వార్డులో ఏర్పాటు చేసిన టీజీ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. 1వ వార్డు ఖండేరి చిదంబరావు స్ట్రీట్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల మేనిఫెస్టోతో పాటు ఆయన స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీల కరపత్రాలను అందించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తప్పకుండా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాలు, తీగలను చూపించి ఈ సమస్యలు తీర్చాలని మొరపెట్టుకున్నారు. శుక్రవారం జమ్మి చెట్టు వద్ద విద్యుత్తు స్తంభం మండిపోయిన దృశ్యాలను చూసి భయాందోళనకు గురయ్యామని తెలిపారు. ఈ కరెంటు తీగలను ఇలాగే వదిలేస్తే తమ ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు మొత్తం ఇలాంటి పరిస్థితి ఉందని, దీంతో పాటు ఇతర సమస్యలు బాగా ఉన్నాయని తెలిపారు. సరైన నాయకుడు లేకపోవటం వల్లే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. కర్నూలులో ఉన్న సమస్యలను 10 ఏళ్ల నుంచి చూసి 6 గ్యారంటీలు రూపొందించినట్లు తెలిపారు. ఇవన్నీ పరిష్కరిస్తే ప్రజలకు ఇబ్బందులే ఉండవన్నారు. తనకు ఇంతవరకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేదని, ఒక్క అవకాశం ఇస్తే తన పనితీరు ఏంటో ప్రజలకు తెలుస్తుందన్నారు. 10 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా తమ టీజీ కుటుంబం ప్రజాసేవలోనే ఉందన్నారు. సేవ చేసేవారికి ప్రజల మద్దతు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, హమీద్ బాషా, రమీజ్, ఆయుతాబి, ప్రభాకర్, మున్నా, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా మేనిఫెస్టో అమ్మాయిది 6 గ్యారంటీలు, మా సూపర్ 6 భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు గారు చెప్పేదే కాక నేను 6 గ్యారంటీలు ఇస్తున్నా. ఈ 6 గ్యారంటీలు కానీ నేను ఇంప్లిమెంట్ చేస్తే 5 ఏళ్లలో 20 ఏళ్ళ లైఫ్ వస్తుందమ్మా కర్నూలుకి. సో మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలా, అందరికీ ఓట్ వేయాల్సిందిగా, సైకిల్కి ఓట్ వేయాల్సిందిగా అవకాశం ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఆ రోజు పోలింగ్ స్టేషన్ పోతే సైకిల్ టీజీ భరత్ తప్ప ఏది కనపడరాదు, నాది ఒక్కటే కనపడాలా, అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ, జై హింద్. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరానికి పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 15వ వార్డు పరిధిలో పలువురు యువకులు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 15వ వార్డు బుధవారపేటకు చెందిన రాఘవేంద్ర ఆధ్వర్యంలో శ్రీకాంత్, సింహాద్రి, రమేష్, రాజు, సుధీర్లతో పాటు పలువురు యువకులు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీనివాసమూర్తితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేసి తర్వాత సమస్యల పట్ల నాయకులను నిలదీయాలన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. పార్టీ క్యాడర్ మొత్తం ప్రజలతో మాట్లాడి చైతన్యం తీసుకురావాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఉంటాయన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడన్నారు. ఇక కర్నూలులో గత 10 ఏళ్లుగా తమ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజాసేవలో మాత్రం ఉందన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. తాను గెలిస్తే ఏం చేస్తానో చెబుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నానన్నారు. వైసీపీ నేతలు మాత్రం కులం పేరు చెప్పుకొని ఓట్లు వేయాలని కోరుతున్నారన్నారు. ఒక్క కియా పరిశ్రమ అనంతపురం రూపురేఖలు మార్చేసిందన్నారు. అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కర్నూలుకు తీసుకువచ్చేందుకు తాను కృషి చేస్తానని యువతకు ఆయన హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో కంపెనీలు తెస్తానని తెలిపారు. తాను రూపొందించిన 6 గ్యారంటీలు 5 ఏళ్లలో పూర్తి చేసి కర్నూలును అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానన్నారు. ప్రజలందరి ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీపై ఉండాలని కోరారు. 5 ఏళ్ళకు వచ్చే ఎలక్షన్స్లో మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మీ భవిష్యత్తు. ఒక మంచి లీడర్, ఒక మంచి గవర్నమెంట్, ప్రభుత్వం ఉండేది మీరు వేసే ఓటు పైన ఆధారపడి ఉంటుంది. సో మీ ఓటు హక్కుని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలా. వేరే ఊరు వాళ్ళకి కర్నూలు పైన ఎట్లా అటాచ్మెంట్ ఉంటుంది? ఏమన్నా ఉంటుందా? ఏముండదు. మనం ఇప్పుడు హైదరాబాద్ పోతే బాగా ఎంజాయ్ చేస్తాం.
ఒక 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత ఏమనిపిస్తుంది, మన ఊరికి వెళ్ళిపోవాలరా బాబు, మన ఊరిలోనే ఉండాలా, మన ఇంట్లోనే ఉండాలా అనుకుంటాం. ఏమన్నా ఉన్నాయంటే మహా అంటే వారము 10 రోజులు మనకు ఉంటుంది. తర్వాత మన ఊరు, మన ప్రజలు, మన ఏరియా, మనకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్ నాతో ఉంటుంది, అవతల వ్యక్తికి లేదు. ఓటేసే ముందు ఆయన వ్యక్తిత్వం చూడండి, ఏ రకంగా చేశారు, ఈయన చేస్తాడా లేదా 5 ఏళ్ళు నెక్స్ట్, అట్లాంటివి గమనించి ఓటేయాలా. కానీ కులాలు మతాలు గురించి కూడా చూడరాదు. రాజధాని చెప్పుకోలేని స్టేట్ మనది, అంత దౌర్భాగ్యం అమ్మ. సో ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోండి అమ్మ. ఎందుకంటే మరి పొరపాటు చేస్తే పేరుకి ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంటుంది, కర్నూలులో ఉంటుంది, అంతేగాని ఇంకా అభివృద్ధి కానీ ఇది కానీ అన్నీ ఎత్తిపోతాయి చెప్తున్నానమ్మా. సో నమ్మద్దండి, ఇప్పుడుండే పొలిటికల్ పార్టీ నమ్మద్దండి. ఈ రాయలసీమలో అనేక మంది నాయకులు నేను చూసినాను. వారికి భరత్ గారికి ఉన్న తేడా ఏమంటే, రాజకీయాల్లో చాలా మంది సంపాదన చేసుకోవడానికి వస్తే భరత్ గారు ఖర్చు పెట్టడానికి వచ్చినటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలి. గత 30-40 ఏళ్లుగా కోట్లాది రూపాయల్ని పేదల కోసం ఖర్చు పెట్టినటువంటి మహనీయులు ఈ సందర్భంగా మన ముందున్నారు. 13వ తేదీన ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. భరత్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను మిత్రులారా. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మనం 2024లో అత్యంత మెజారిటీతో మన డైనమిక్ లీడర్ టీజీ భరత్ అన్న గారిని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో రంగరంగ వైభవంగా ఈ 15వ వార్డు తరఫున ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులు భరత్ అన్న ఎంకరేజ్ చేస్తాడు. అదేందో మనం చేసి చూపిద్దాం. 15వ వార్డు తరఫున నేనున్నా, నాకు భరత్ అన్న ఉన్నాడు, మీకు ఏమి జరిగినా నేను భరత్ అన్న జరిగి మిమ్మల్ని తీసుకుపోతా. ప్రభుత్వం తరఫున వచ్చిన సూపర్ 6 కాకుండా మన భరతన్న గారు 175 నియోజకవర్గాల్లో ఏ టీడీపీ అభ్యర్థి ఇవ్వని విధంగా మనకు నోటి మాటగా కాకుండా పేపర్ ప్రకటనలు ఇచ్చారు. నేను ఈ విధంగా చేస్తాను అని చెప్పేసి ఆలోచించండి. ఎవరైనా సరే మనము ఏ విధంగా ఈ విధంగా సహాయం చేసేటువంటి వాళ్ళు మనకు దొరకరు. 100 to 100% మనకి ఎవరు దొరకరు. సో మనము ఈసారి టీజీ భరత్ గారిని 100 to 100%గా అత్యధిక మెజారిటీతో మళ్ళీ ఇంకొకసారి 100 to 100%గా గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ, కర్నూలు నియోజకవర్గంలో భరత్ అన్నని గెలిపించినట్టయితే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినట్టే. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తిరిగి మీ దగ్గరకు వస్తారు. వైసీపీకి ఓటేయండి, మేము 1000 రూపాయలు ఇస్తాం, వైసీపీకి ఓటేయండి, మీకు 2000 ఇస్తామంటారు. మీ అందరికి చేతులెత్తి మొక్కి నమస్కరిస్తా ఉన్నా. వైసీపీ వాళ్ళు 1000 ఇచ్చినా తీసుకోండి, 2000 ఇచ్చినా తీసుకోండి, ఓటుకు 5000 ఇచ్చినా తీసుకోండి. ఆ డబ్బులన్నీ ధరలు పెంచి మీ నుంచి లాక్కున్నటువంటి డబ్బులే. కానీ ఓటు మాత్రం వైసీపీ నాయకులు దగ్గర డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం భరతన్నకి వేయండి. జగన్ను ఓడించండి, చంద్రబాబును గెలిపించండి. చంద్రబాబును గెలిపించిన నాడే మనం పేదలమందరం కూడా సంతోషంగా బ్రతికే అవకాశం ఉంటుంది. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 7వ వార్డుకు చెందిన పలువురు యువకులు కలీం ఆధ్వర్యంలో టీడీపీ నేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 7వ వార్డుకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి కలీం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 7వ వార్డుకు చెందిన ఇంతియాజ్, హాజీ, మౌలా అలీషా, ఫైరోజ్, రాజా, నయీం, ఫరూక్, అబ్దుల్లాతో పాటు పలువురు యువకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులోని వాడవాడలా పార్టీ బలోపేతం అయ్యిందన్నారు.
వార్డుల్లో వైసీపీకి చెందిన కీలకమైన వ్యక్తులు తమ పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు, మున్సిపాలిటీ పన్నులు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందే అన్నారు. మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు ఉంటే సమస్యలే ఉండవన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ఎంత అవసరమో కర్నూలుకు తాను అంత అవసరమని ఆయన తెలిపారు. ఇప్పుడున్న నాయకులు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్మార్ట్ సిటీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజంగా స్మార్ట్ సిటీ అయి ఉంటే ప్రజలకు సమస్యలు ఎలా ఉంటాయని టీజీ భరత్ సూటిగా ప్రశ్నించారు. నగరంలో ఏ వీధికి వెళ్ళినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. ఇక కర్నూలులో కులం చూసి ఓటు వేసి ఈ 5 ఏళ్లు నష్టపోయామని, ప్రజలు మళ్లీ ప్రయోగాలు చేసి మోసపోవద్దని సూచించారు. మరో 50 రోజులు కష్టపడితే ప్రజల ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడు స్థానికంగా ఉండే వ్యక్తి కాదన్నారు. తాము ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. సో నేను చెప్పిండే మా 6 గ్యారంటీలు అందరూ మీరు చదవండి. అవన్నీ గ్యారంటీ చేయించే బాధ్యత నాది. వితిన్ 5 years. లేదు అంటే ఓట్లు వేయించండి, రాజకీయాలు రావని కూడా మీకు హామీ ఇచ్చిన, గట్టి హామీ ఇచ్చిన, నేను చేస్తానన్న నమ్మకంతోనే అంత గట్టి చెప్పగలుగుతున్నా నేను. సో ఈ 6 గ్యారంటీలు నాకు లైఫ్ లైన్ లెక్క 5 ఏళ్ళు. ఇంకా ఫర్దర్ లైఫ్ లైన్ ఏమంటే 20 ఏళ్ళు నేను కానీ 6 గ్యారంటీలు చేస్తాను. 20 ఏళ్ళ లైఫ్ వస్తుంది, అంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు అందరూ చాలా మంది స్మార్ట్ సిటీ అంటారు. స్మార్ట్ సిటీ అంటే పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇట్లా చెయ్యాలని కొన్ని విధానాలు ఉంటాయి. 1, 2, 3, 4 అట్లా పాయింట్స్ ఉంటాయి. మనము ఊరికే నోటికి ఏం వస్తే అది ఊరికే స్మార్ట్ సిటీ. అసలు మనం దగ్గరలో కూడా లేవు. ఆ పారామీటర్స్ అన్నీ చూస్తే మన కర్నూలు దగ్గరలో కూడా లేదు. అయితే ఇంత ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారు? ఎక్కడ పోయినా ప్రజలు కంప్లైంట్లు ఎందుకు ఇస్తారు? ఒకవేళ అట్లా ఉండింటే అసలు కంప్లైంట్లే రారాదు. ఎక్కడ పోయినా షార్ట్ సర్క్యూట్, కాల్వ ప్రాబ్లము, నీళ్ళ సమస్య, దోమల సమస్య, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఒక లీడర్షిప్, ఒక ప్రాపర్ లీడర్ అనేవాడు ఉండాలా, మంచి గవర్నమెంట్ ఉండాలా. అట్లా అయితేనే సాధించగలుగుతాము. 7th వార్డులో మంచి సూపర్ మెజారిటీ రావాలా. దానికి తగ్గట్టుగా మీరు అందరూ కూడా కష్టపడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇంత పెద్దగా మాది ఇల్లు 1 కోటి రూపాయలు లేక 10 కోట్లు ఖర్చు పెట్టి చేస్తాం. बहुत बड़ी बात है भाई. तो हमारे एरिया में 60 संबंध में ही एरिया हो. सारे एमएलए थे, मिनिस्टर थे, उनको संबंध में ऐसे एरिया में उन्होंने इतना खर्चा करके बनाए सब. अच्छा काम कर रहे हैं भाई. वैसा अब लोग बोल रहे हैं फ्लैट में लाता हूँ, वो लाता हूँ, ये लाता हूँ, तो सब ऐसी चीजें सब एक्सपीरियंस करने का क्या भाई हाजी भाई. अच्छा, और उसके बाद अब सब जाहिर होते हैं लोग, आप ज्यादा बात नहीं कर सकता और बहुत बोलने का है, बोलना सार को सपोर्ट करे तो सार हमारा सपोर्ट कर दें. हमारा एक मकसद है, काम बताना हमारा कर्म. हमें क्या करने का है, सार तक सामने आना. काम ये चीज कर रही है हमें बोलने का, सार को समझ में आना. कैंडिडेट क्या है, हम आपको सपोर्ट करते हैं. बोला कर्नूल की स्मार्ट सिटी करते हैं. कर्नूल की स्मार्ट सिटी करना बोले तो सिर्फ भरत साहब की तरफ से होता. दूसरा की तरफ से क्या है, वो तो खाली आदमी बात करके चले जाते, वो बात की बात अलग हो जाता. हमारे इलेक्शन के डेट पे सब जने पोलिंग के बूथ के अंदर काम करो, भारी मेजॉरिटी से जिताना हो तो हम सब जने बोले ना. लेकिन दिल का अच्छा है इंसान. बहुत बाहर बोलते हैं हम मुसलमान हैं, तो फीलिंग बोलते सब बेकार बात है. हमारा काम वोट डालकर धरना मेजॉरिटी से जिताना, हमारा काम कराना. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలకు మంచి చేసేవారని గుర్తించి ఎన్నుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలోని 50, 51 వార్డులకు చెందిన పలువురు యువకులు గోపి ఆధ్వర్యంలో యువనేత సమక్షంలో టీడీపీలో చేరారు. నగరంలోని 50, 51 వార్డులకు చెందిన పలువురు యువకులు తెలుగుదేశం యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కీ2 గోపి ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని 50వ వార్డుకు చెందిన బబ్లు, నరసింహులు, నవీన్ ఆధ్వర్యంలో పలువురు యువకులు టీడీపీలో చేరారు. అలాగే 51వ వార్డుకు సంబంధించిన లక్ష్మణ్, కిరణ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా
టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తలు, నాయకులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. తన విజయం కోసం 50-51 వార్డులకు చెందిన యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తనపై అభిమానంతో పార్టీలో కర్నూలు అసెంబ్లీ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు చేరుతున్నారని వివరించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారంతా టీడీపీకి ఓటు వేసేలా కృషి చేయాలని సూచించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని వివరించారు. దీంతోపాటు కర్నూలుకు పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు, మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎస్పెషలీ యూత్కి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్స్ అనేది. వచ్చే తెలుగుదేశం పార్టీలోనే మీకు భవిష్యత్ అనేది ఉంటుందమ్మా, అది చాలా బాగా ఇంపార్టెంట్ తెలుసుకోవాలా. సో యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఎ రైట్ డెసిషన్. ఇంకా ఇప్పుడు ఒక 2 నెలలు కష్టపడితే మన తెలుగుదేశం పార్టీ వచ్చి ఇక్కడ నేను గెలిస్తే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా కొద్ది కష్టపడి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓట్లు వేసే విధానంలో ఎక్కడ ఏమి ఛాన్స్ ఉన్నా మాట్లాడడం, మౌత్ పబ్లిసిటీ కానీ కలిసడము, డిస్కస్ చేయడము, ఉండే ఫ్యాక్ట్స్ చెప్పడము, లాస్ట్ 5 ఏళ్ళలో ఏం తీవ్రంగా నష్టపోయినాము అవన్నీ చెప్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎంకరేజ్ చెప్తూ చేస్తేనే మనం సాధించగలుగుతాము. డెవలప్మెంట్ జీరో. ఏం జరిగింది ఈ ఎండాకాలంలో కూడా మీకు దోమల సమస్యలు ఎక్కడ నిన్నామా? అసలు ప్రైజ్ ఏమంటే ఈ ఎండాకాలంలో కూడా తట్టుకుంటున్నాయి దోమలు ఓల్డ్ టౌన్లో. అంటే ఎక్కడ ఇండ్లే ఎప్పుడు ఇది ఫస్ట్ టైం. సో ఘోరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డిజిన్ఫెక్షన్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళేమో మనకు అన్నీ పెంచి పడేసినారు. ఎంత ఉన్నాయమ్మా ప్రాపర్టీ ట్యాక్స్ 5 ఏళ్ళ కిందట చూడండి, ఇప్పుడు ఒక 60-70% పెరిగిపోయింది. పవర్ ఛార్జీలు చూడండి, అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత పెరిగిపోయింది. ఆదాయం పెరిగిందంటే ఆదాయం పెరగలే, ఖర్చులు మాత్రం బీభత్సంగా పెరిగిపోయినాయి. సో ఇవన్నీ కూడా గుర్తించాలంట. మీరందరూ కూడా యూత్ రియలైజ్ కాండి, చెక్ చేయండి. మన ఫ్యూచర్ ఇది. ఒక మంచి గవర్నమెంట్, మంచి లీడర్ ఉంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు 5 ఏళ్ళు. లేదు అంటే తీవ్రంగా నష్టపోతాం, అందరం రోడ్డు మీదకి వస్తాం. సో మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఈరోజు ముఖ్యంగా గోపికి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేసి ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి మనల్ని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా మీరు చూసుకుంటే చాలా మందికి గంజాయి ఇట్లా మత్తు పదార్థాలుగా అలవాటు జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేక, ఎక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు లేక ఈరోజు చాలా మంది రోడ్ల పాలు వెళ్తున్నారు. ఇంతకుముందు గతంలో కంటే ఇప్పుడు నేను కొంతమంది చూస్తున్నా, మన గేర్లోనే గంజా అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది. మీకు తెలుసు, అవునా కదా? మన గేర్లో ఒక స్థావరంలో గట్టిగా గంజా అమ్ముతున్నారు. తాగుతున్నారా లేదా? మళ్ళా ఇటువంటివి ఒకరు చెడిపోయేది కాక ఒకడు 10 మందిని చెడగొడుతున్నాడు, 10 మంది 100 మందిని చెడగొడుతున్నాడు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట రామరాజు అన్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామ నివాసి స్వర్గీయ ఎన్ శేషగిరిరావు కుమారుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటరామరాజు ఈరోజు ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వెంకటరామరాజు 2012 నుంచి బ్రాహ్మణ జాతి శ్రేయస్సు కోసం, బ్రాహ్మణ జాతి హక్కుల కోసం రాష్ట్రం మొత్తం పర్యటించి అన్ని జిల్లాలలో జిల్లా బ్రాహ్మణ సంఘాల ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తరువాత రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా, ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ బ్రాహ్మణ జాతి మనుగడకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ జాతికి ఇచ్చిన
హామీ మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగిన నిధులను ఏర్పాటు చేసి ఎన్నో పథకాలను బ్రాహ్మణులకు అమలు చేశారని తెలిపారు. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేస్తూ బ్రాహ్మణులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోగా బ్రాహ్మణ జాతిని అణగతొక్కుతోందని విమర్శించారు. బ్రాహ్మణుల సమస్యలు మరియు సంక్షేమం అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరణపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చంద్రబాబు నాయుడు పరిపాలనే కావాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరానని తెలిపారు. అలాగే ఇటీవలి కాలంలో జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్రలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఘోరంగా అవమానించేలా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల మధ్య రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు సాక్షిగా బ్రాహ్మణ సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జూపూడి ప్రభాకర్ రావు రాష్ట్ర బ్రాహ్మణ సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న కావలిలో జరిగిన ఒక బహిరంగ సభలో రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన నిన్న కావలిలో మాట్లాడుతూ ఒక బూటు కాలు కొలత తీసుకునే వ్యక్తిగా బ్రాహ్మణ్ణి పోల్చడము, బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బ్రాహ్మణ సమాజం అంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అర్చకుల మీద, పురోహితుల మీద, బ్రాహ్మణుల మీద కూడా దాడులు విపరీతమైనవి. రాజ్యాంగ ప్రకారము, రాజ్యాంగ హక్కుల ప్రకారము ప్రతి కులము ఇంకో కులాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. అంత విద్యావేత్త అయినప్పటి జూపూడి ప్రభాకర్ గారు ఒక బహిరంగ సభలో బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని మేము ఖండిస్తూ ఆయన బహిరంగ క్షమాపణ బ్రాహ్మణ జాతికి చెప్పాలని కోరుచున్నాము. అంతేకాకుండా అతి తక్కువ జనాభా గల బ్రాహ్మణ జాతికి రానున్న రోజుల్లో ఒక రక్షణ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, బ్రాహ్మణులకు అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలను మిగతా రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను మిగతా రాజకీయ పార్టీలు కూడా వీటిని ఖండించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కోరుతుంది. కంటికి వచ్చే సమస్యల్లో ఒకటైన గ్లకోమా వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే చివరకు కంటి చూపు కోల్పోయి అంధత్వంతో జీవించాల్సి వస్తుందని సుశీల నేత్రాలయ అధినేత, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రపంచ గ్లకోమా దినోత్సవం సందర్భంగా సుశీల నేత్రాలయ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రపంచ గ్లకోమా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుశీల నేత్రాలయ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాండిల్ లైటింగ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల నేత్రాలయ అధినేత, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు, శ్రీమతి డాక్టర్ సావిత్రి సుధాకర్తో పాటు వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశీల నేత్రాలయ అధినేత, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు తదితరులు మాట్లాడుతూ కంటికి వచ్చే జబ్బులలో గ్లకోమా వ్యాధి ముఖ్యమైందన్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే చివరకు కంటి చూపు పోతుందని వివరించారు. గ్లకోమా వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే దానిని నయం చేయవచ్చన్నారు. మన దేశంలో దాదాపు 6 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఇందులో సగానికి పైగా కంటి చూపు కోల్పోయారని ఆయన వివరించారు. ప్రపంచ గ్లకోమా దినోత్సవ సందర్భంగా ఈరోజు సుశీల నేత్రాలయ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించబడింది. ప్రజల అవగాహన కోసం నీటి చుక్లాలు, దానివల్ల కళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనే దాని మీద కర్నూలు ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఒక ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ తర్వాత ఈ దీపాలతోటి కూడా ఒకసారి ప్రదర్శన చేయడం జరిగింది. గ్లూకోమా అనేది ప్రపంచంలో చాలా భయంకరమైనటువంటి చూపుని హరించేటువంటి వ్యాధి. సుమారు 6 మిలియన్ పీపుల్ మన ఇండియాలోనే ఈ నీటి శుక్లాలతో బాధపడుతున్నారు. దీంట్లో సగం మంది ఆల్రెడీ బ్లైండ్ అయినారు. నీటి శుక్లాల్లో బ్లైండ్ అయిన తర్వాత చూపు వచ్చేదానికి ఆస్కారం లేదు. కాబట్టి ప్రథమ దశలో ఇది కనుక్కుంటే మనం మంచి ట్రీట్మెంట్ ద్వారా గ్లకోమా వల్ల అంధత్వం రాకుండా కాపాడవచ్చు. కాబట్టి ప్రతి 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి నీటి శుక్లాల గురించి పరీక్ష చేయించుకోవాల్సింది నేను ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. నేను డాక్టర్ విజయ, గ్లాకోమా కన్సల్టెంట్, సుశీల నేత్రాలయాలో పనిచేస్తున్నాను.
గ్లాకోమా నీటి కాసులకి ఏంటంటే సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. సో పేషెంట్కి ఏమీ సైన్స్ సిమ్టమ్స్ కానీ ఎటువంటివి తెలియదు. సో అందుకనే హాస్పిటల్కి వచ్చి ప్రాపర్గా చెకప్ చేయించుకుంటేనే బయటపడుతుంది. ఎర్లీ స్టేజ్లో అంటే మొదటి దశలో తెలుసుకుంటే మనకి చూపుని చివరి వరకు కాపాడగలిగే ఇది ఉంటుంది. అదే అడ్వాన్స్డ్ స్టేజ్లో కనుక తెలుసుకుంటే పోయిన చూపు ఏది వెనక్కి రాదు. దానికోసం మళ్ళీ వేరియస్ టెస్ట్స్ అవన్నీ ఉంటాయి. ఇంట్రాక్యులర్ ప్రెషర్ టెస్ట్ అనేది, ఇంకా అప్లనేషన్ టోనోమెట్రీ అని, ఓసిటీ, ఇంకా ఫీల్స్, ఇవన్నీ వీటన్నిటిని చూసుకొని మనం నిర్ధారణ చేస్తాము వ్యాధి ఉందా లేదా అనేసి. దానికి ట్రీట్మెంట్ కూడా కంట్రోల్ ఆల్రెడీ పోయిన దాన్ని ఏమీ తెచ్చుకోలేము, కానీ ఉన్న చూపుని కాపాడేందుకు మాత్రం ట్రీట్మెంట్ అన్నిటికీ ఉంటుంది. సో దీనికి అందుకని ఈ అవేర్నెస్ కోసమే ఈ వాక్ అంతా చేస్తూ ఉన్నాము. నేహా సుధాకర్ అండి, నేను రెటినా స్పెషలిస్ట్. ముఖ్యంగా మీకు మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నా, బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నా, మీకు వంశపారంపర్యంగా కంట్లో నీటి కాసులు జబ్బున్నా, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కంటి చూపు బాగున్నా 100% ఉన్నా ఏం ఇబ్బంది లేకపోయినా మీ కంటిని ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ఎందుకంటే గ్లకోమాని సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటాము. అంటే సైలెంట్గా మన చూపుని కమ్మేస్తుంది. ఒక్కసారి చూపు పోయిన తర్వాత మనం ఎంత కష్టపడ్డా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆపరేషన్ చేసినా చూపు వెనక్కి రాదు. ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. కాబట్టి ఖచ్చితంగా అందరూ 45 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎస్పెషలీ రెటినా కానీ గ్లాకోమా స్పెషలిస్ట్ అంటే స్పెషలిస్ట్ దగ్గర చూయించుకొని మీ ఆప్టిక్ నరం ఎలా ఉంది, కప్పింగ్ ఉందా లేదా అని నిర్ధారించుకుంటే మన కంటి చూపుని 100% కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.